అందరికీ నమస్కారం. టీజీ టెట్ క్లాసెస్‌లో భాగంగా సైకాలజీలో ఈరోజు మనం చూడబోయేది మూడవ యూనిట్ సంజ్ఞానం, సంజ్ఞానాత్మక వికాసం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనం చూద్దాము. జ్ఞానాన్ని పొందడంలో ప్రత్యక్షం మొదటి మెట్టు. అంటే నాలెడ్జ్‌ని పొందడంలో పర్సెప్షన్ అనేది మొదటి మెట్టు. ఇక్కడ ప్రత్యక్షం అంటే ఏంటి అంటే పర్సెప్షన్ అనే పదం లాటిన్ భాషలో పర్సెప్షన్, పెర్సిపియో అనే పదాల నుండి ఉద్భవించింది. సో, ఈ పర్సెప్షన్ అనేది ఏ భాష నుంచి ఉద్భవించింది అనే క్వెషన్ అడగవచ్చు. లాటిన్ భాష. అందులోని పర్సెప్షన్, పెర్సిపియో అనే పదాల నుండి ఉద్భవించింది. పర్సెప్షన్ అంటేనే ప్రత్యక్షం తెలుగులో. ప్రత్యక్షం అనగా ఇంద్రియాల ద్వారా సేకరించిన సమాచారాన్ని అంటే సెన్స్ ఆర్గాన్స్ ద్వారా సేకరించిన ఇన్ఫర్మేషన్‌ని గుర్తించి, విశదీకరించి, వ్యాఖ్యానించి, వ్యవస్థీకృతం చేయడం. జెరోమ్ బ్రూనర్ ప్రత్యక్ష నమూనాను రూపొందించారు. అంటే జెరోమ్ బ్రూనర్ మోడల్ ఆఫ్ పర్సెప్షన్‌ని రూపొందించడం జరిగింది. మనకు క్వెషన్ అడగవచ్చు. మోడల్ ఆఫ్ పర్సెప్షన్‌ని ప్రత్యక్ష నమూనాని ఎవరు రూపొందించారు అంటే జెరోమ్ బ్రూనర్. సో, తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ వివేచన. వివేచన అంటే రీజనింగ్. ఒక మానసిక ప్రక్రియ. సో, ఇది ఒక మానసిక ప్రక్రియ. వివేచనలో తర్కబద్ధమైన ఆలోచన, సమస్య పరిష్కారం, నిర్ణయం తీసుకోవడం అనేవి ముఖ్యాంశాలు. అంటే రీజనింగ్‌లో లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అలాగే డెసిషన్ మేకింగ్ అనేవి ఇక్కడ ముఖ్య అంశాలు. సో, ఇది రీజనింగ్ అనేది 2 రకాలు. ఏంటి అంటే వివేచన, నిగమనాత్మక వివేచన, అలాగే ఆగమనాత్మక వివేచన. ఇంగ్లీష్‌లో డిడక్టివ్ రీజనింగ్, అలాగే ఇండక్టివ్ రీజనింగ్. సో, ఇక్కడ నిగమనాత్మక వివేచన అంటే సూత్రాల నుంచి ఉదాహరణలు. అంటే ప్రిన్సిపుల్ నుండి ఎగ్జాంపుల్స్. అంటే మనుషులందరూ మరణిస్తారు. కిషోర్ కూడా మరణిస్తాడు. అంటే మనుషులందరూ మరణిస్తారు. కిషోర్ కూడా మనిషే కాబట్టి కిషోర్ కూడా మరణిస్తాడు. సో, ఇది నిగమనాత్మక వివేచన. అలాగే ఇక్కడ ఆగమనాత్మక వివేచన అంటే ఉదాహరణల నుండి సూత్రీకరణ. అంటే ఎగ్జాంపుల్స్ నుండి ప్రిన్సిపుల్. అంటే ఇక్కడ రామచిలుక ఎగురుతుంది. పావురం ఎగురుతుంది. కావున పక్షులన్నీ ఎగురుతాయి అని. ఇంకొక టాపిక్ వచ్చేసి అతి సంజ్ఞానాత్మకత అంటే మెటాకాగ్నిషన్. అనగా సంజ్ఞానాత్మకతకు సంబంధించిన సంజ్ఞానాత్మక ఆలోచనకు సంబంధించిన ఆలోచన. లేదా తెలుసుకోవడం గురించి తెలుసుకోవడం. మెటా అంటే పరిధికి వెలుపల ఆలోచించడాన్ని ఏమంటారంటే మెటా అంటాము. సో, ఇది 3 రకాలు. ఏంటి అంటే వ్యక్తి తన సొంత ఆలోచనలను గుర్తించడం. దీన్ని ఏమంటామంటే డిక్లరేటివ్ ఆలోచన. సో, తన యొక్క సొంత ఆలోచనలను గుర్తించడం డిక్లరేటివ్ ఆలోచన. అలాగే రెండవది క్లిష్టమైన పనిని గుర్తించి పూర్తి చేయడం. సో, దీన్ని ఏమంటామంటే విధానపరమైన ఆలోచన. సో, అలాగే థర్డ్‌ది అభ్యసనను సులభతరం చేసే వ్యూహాలను గుర్తించడం. సో, దీన్ని ఏమంటామంటే వ్యూహాత్మక ఆలోచన అంటారు. సో, మనకిక్కడ ఈ క్లాస్‌లో మనం చూసింది ఏంటంటే ఇక్కడ పర్సెప్షన్ ప్రత్యక్షం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జెరోమ్ బ్రూనర్ యొక్క ప్రత్యక్ష నమూనా మోడల్ ఆఫ్ పర్సెప్షన్‌ని రూపొందించారు. సో, ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. సో, అలాగే ఇక్కడ మనకు రీజనింగ్. సో, ఇందులో 2 రకాలు డిడక్టివ్ రీజనింగ్, ఇండక్టివ్ రీజనింగ్. అలాగే మెటాకాగ్నిషన్ గురించి కూడా ఇంపార్టెంట్. ఇక్కడ 3 రకాలు ఇచ్చారు కదా! సో, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఈ క్లాస్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వంశీకృష్ణ అకాడమీ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.